ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య మార్తతో ఈ మాట పలికాడు. మార్త తన సహోదరుడైన లాజరు చనిపోగా ఆమె యేసయ్యతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ప్రియులారా, యేసయ్య తన దైవత్వం మరియు నిత్య జీవానికి మూలమైన తన శక్తి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువులో సాక్షాత్తు దేవుని జీవం ఉంది. విశ్వాసుల జీవం ఆయనే. ఆయనలో మాత్రమే మనుషులు నిత్య జీవాన్ని పొందగలరు. అందుకే ఆయన పునరుత్థానమును జీవమును నేనే అని అన్నాడు. అనగా తనకు ఇష్టమైనప్పుడు ఎవరినైనా తనను సహా సజీవంగా లేపే అధికారం, శక్తి తనకున్నదని ఆయన చెప్తున్నాడు. క్రీస్తుల విశ్వాసులు దేవుని సన్నిధిలో అనంతకాలం జీవిస్తారు. వారికి మరణం జీవితానికి అంతం కాదు, మరింత శ్రేష్టమైన జీవితానికి అది ఆరంభం మాత్రమే. ఇది విశ్వాసులకు లోతైన భరోసాను మరియు నిరీక్షణను కలిగిస్తుంది. అలాగే ఇది భౌతిక మరణాన్ని ఎదుర్కోవడానికి గొప్ప ధైర్యాన్ని అందిస్తుంది. అయితే నిత్య జీవం యొక్క వాగ్దానానికి యేసయ్యపై విశ్వాసం ఉంచడం అనేది ప్రధానమైన అంశం. పాపాల్లోనే చనిపోయి నశించిపోకుండా తప్పించుకునేందుకు ఏకైక మార్గం యేసులో నమ్మకం ఉంచడమే. యేసు క్రీస్తును నిరాకరించడం అంటే, ఆయనకు విధేయత చూపకపోవడం అంటే పాపాన్ని కోరుకోవడమే. పాపమంతటి మీద, పాపులందరి మీద దేవుని కోపం ఎప్పుడు నిలిచే ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని. ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకొడి. ఏలి అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని. సహోదరి సహోదరులారా, యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, పునరుత్థానమును జీవమును నీవే అని
నీ యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునని, బ్రతికి నీ యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడని నీవు సెలవిచ్చావు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నిత్య జీవానికి వారసుల మగుటకు సహాయము దయచేయమని, నీవు మాలో నున్న ఎడల మా శరీరము పాప విషయమై మృతమైనది గాని మా ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది గనుక మేము శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడుచుకుంటూ మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు కృపచూపమని, సదాకాలము నీతో కూడా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.